హాయ్, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ ఎన్ఎస్ఆర్. మన ముందు ఇప్పుడు హీరో స్టార్ కమెడియన్ సప్తగిరి ఉన్నాడు. అంటే కమెడియన్గా ఆల్రెడీ స్టార్ స్టేటస్ అనేది ఆయన ఎప్పుడో అందుకున్నాడు. ఇప్పుడు హీరోగా ఆ వైపు అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా పెళ్లి కాని ప్రసాద్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. నిజానికి సప్తగిరి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. మరి రీల్లో ప్రసాద్గా, రియల్ ప్రసాద్గా ఆయన ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, అసలు పెళ్లిగాని ప్రసాద్గా ఎందుకు మిగిలిపోయాడు అనేది ఆయన మాటల్లో మనం విందాం. అలాగే తన కెరీర్ గురించి కూడా ఏం చెప్తాడు అనేది విందాం. నమస్తే సప్తగిరి అన్నగారు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నానన్న. ఆల్ గోయింగ్ గుడ్. పెళ్లి కాని ప్రసాద్ టీజర్తోనే అట్రాక్ట్ చేసావు. సినిమా ఎలా ఉండబోతుంది? నా ఇండస్ట్రీకి వచ్చి 20 years అయింది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 6-7 years, కమెడియన్గా ఒక 8 years, హీరోగా ఒక 4 years, మధ్యలో కరోనా ఒక 3 years. ఇవన్నీ కలగలిపి చాలా అనుభవం నేర్పింది. జీవితం కావచ్చు, కెరీర్ కావచ్చు, వీటన్నిటిని ఒకసారి మనం రివ్యూ చేసుకుంటే, కమెడియన్గా చేసేటప్పుడు ఆ 8 years సేమ్ క్యారెక్టర్స్ అవన్నీ వస్తే కొంచెం మొనాటమే ఫీల్ అయ్యి, మిగిలిన ఎమోషన్స్ కూడా మనం చేయగలం, మిగిలిన జానర్స్ కూడా మనం టచ్ చేసి ప్రూవ్ చేసుకోగలం అన్న ఉద్దేశంతో హీరో అవడం జరిగింది. దానికి తగ్గట్టే సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి సెంటిమెంట్ ఓరియంటెడ్ కావచ్చు. ఎల్ఎల్బి హీరో అవ్వాలని నువ్వు అనుకోలేదు కదా, నీ దగ్గరికి ఆఫర్ వచ్చింది కాబట్టి ఓకే మనం దీనికి కూడా వెళ్తే ట్రై చేస్తే బాగుంటుంది అన్నావు, వెళ్ళావు సార్? వెళ్ళాను. అక్కడ వెళ్ళడానికి ఉద్దేశం కూడా కామెడీ జోనర్ కాకుండా మిగిలిన ఎమోషన్ మనం టచ్ చేయొచ్చు, అది కూడా ప్రూవ్ చేసుకోవచ్చు అని ఒక సంకల్పం ఉండి అలా అనుకొని వెళ్ళాను. అది వర్కౌట్ అవ్వడం జరిగింది. సో ఇంకా మధ్యలో ఇంకా ఇన్నేళ్ళ తర్వాత ఒక చిన్న కెరీర్ అప్ అండ్ డౌన్లో ఇప్పుడు మళ్ళీ ఈ పెళ్లి కాని ప్రసాద్ నా జోనర్లోకి, కామెడీ జోనర్లోకి వచ్చి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈసారి. 100% మిమ్మల్ని అందరినీ నవ్వించడమే ఒక ఉద్దేశంగా పెట్టుకుని ఈ సినిమా చేయడం జరిగింది. స్క్రిప్ట్ బాగుంది. ఫస్ట్ కామెడియన్గా నన్ను మీరు చాలా సినిమాలో చూశారు. నేను కామెడీగా చేసేది కూడా ఏముండదు, ఇంకా కొత్తగా చేసేది కూడా. ఇప్పుడు మనకు కావాల్సింది స్క్రిప్ట్ బాగుండాలి. ఆ స్క్రిప్ట్ ఈ సినిమాలో పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది. సిచ్యువేషనల్ కామెడీ పర్ఫెక్ట్గా మీ అందరి దగ్గర మంచి మార్క్స్ వేయించుకుంటాం. 19 years కెరియర్లో 10 years కమెడియన్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళిపోయింది. సో హీరోగా మారిన తర్వాత ముందు 10 yearsకి హీరోగా మారిన తర్వాత 9 yearsకి ఆ తేడా ఏమనుకుంటున్నావు? హీరోగా మారిన తర్వాత అంటే మళ్ళీ మనం ఇండస్ట్రీ కొత్తగా వచ్చినట్లే నా లెక్క. మళ్ళీ కెరీర్ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు మనం ఎలా స్టార్ట్ చేసామో మళ్ళీ ఇది ప్రూవ్ చేసుకోవడానికి రకరకాల అవమానాలు ఎదురవుతాయి, రకరకాల విమర్శలు ఎదురవుతాయి, రకరకాల కష్టాలు పడాల్సి ఉంటుంది. వీటన్నిటికి సమాధానం మనం ఒకటే, మన సినిమా ప్రూవ్ చేసుకోవాలి. ఈ వేరియేషన్స్ కూడా బాగా చేశాడు అని నేను కమెడియన్ కాదు, ఇతను ఆర్టిస్ట్, ఒక నటుడు అని పేరు తెచ్చుకోవాలనేది నా ఉద్దేశం. సో అటువైపుగా ప్రయాణించే ఒక ఎమోషనల్ కంటెంట్ సప్తగిరి ఎక్స్ప్రెస్ కావచ్చు, మెసేజ్ ఓరియంటెడ్ సప్తగిరి ఎల్ఎల్బి కావచ్చు, అలా చేయడం జరిగింది. వాటిలో ఆడియన్స్ పరంగా మంచి మార్క్స్ వచ్చాయి నాకు. సో నెక్స్ట్ కమింగ్ ఇండస్ట్రీ కూడా ఇతను మంచి నటుడని గుర్తించి నన్ను ఏదైనా కొన్ని హీరో అవకాశాలు ఇస్తే కొన్ని మంచి పెద్ద బ్యానర్లు తప్పకుండా ప్రూవ్ చేసుకుంటారని మీ ద్వారా చెప్తున్నా. అంటే మళ్ళీ కెరీర్ స్టార్ట్ అయినట్లే హీరోగా. అంటే కమెడియన్ అనుకో, నల్లేరు బండి మీద నడకాది యాక్చువల్గా. టు బి ఫ్రాంక్, ఓపెన్ చెప్పుకోవాలంటే నీకు అలాగే ఆ 10 years అలాగే అయిపోయింది. అవును, అలా పీక్స్కి వెళ్ళిపోయావు. ఒకనొక స్టేజ్లో ఒక మినీ బ్రహ్మానందం అనే పేరు కూడా వచ్చిందిగా. అవును అవును. సో ఆ ప్రశంసలన్నీ ఫేస్ చేసావు. తర్వాత ఇప్పుడు హీరోగా మారిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నావు కదా, అంటే కొన్ని అవమానాలు ఎదుర్కొన్నా అన్నావు. ఏంటి, ఎందుకు? అంటే కమెడియన్గా ఒక 10 years చిరస్థాయిగా ఒక మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత చాలామంది మనసుల్లో ముద్రించిపోతాం ఇతని ఇది అని. సడన్గా మనం ఒక దానవీర సూరకన్న డైలాగ్ చెప్పినా, ఒక ఎమోషన్ చేసిన, కంటెంట్తో మెప్పించాల్సి వచ్చినా జనాలు యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ ఇండస్ట్రీ కొద్దిగా స్లోగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇతనికి ఎందుకు ఇది, మంచి లైఫ్ కదా అంటారు. పోనీ అక్కడ కమెడియన్గా వస్తున్నప్పుడు ఆ 10 years దాటిన తర్వాత మనం ఒక సీనియర్ కమెడియన్ అయ్యాం, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయ్యి ఒక మంచి క్యారెక్టర్లు పడ్డాయి అనుకోండి, మళ్ళీ ఒక కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. అదే కమెడియన్గా కంటిన్యూ అయినాం అనుకోండి, మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. జేబు ఇటు నిండుతున్నాం కానీ మనకు ఆ జాబ్ ఏంట్రా ఇదే వచ్చేస్తుంది, మనకు ఒక మొనాటమే వచ్చేస్తుంది. ఏంట్రా ఇవే క్యారెక్టర్లు వస్తున్నాయి. ప్రేమక చిత్రంలో దెయ్యం కొట్టిందని హైదరాబాద్ చుట్టూ ఉన్న గెస్ట్ హౌస్లో ఉన్న దెయ్యాలన్నీ కొట్టాయి నన్ను. ఈ గెస్ట్ హౌస్ దెయ్యం పిలిచింది, ఆ గెస్ట్ హౌస్ దెయ్యం పిలిచింది, ఇలానే సాగిపోయింది. దాన్ని బ్రేక్ చేసుకొని మనల్ని మనం రివ్యూ చేసుకొని మళ్ళీ ఒక ఫ్రెష్గా ఎంటర్ అవ్వాలి. అంటే 365 days బిజీగా ఉన్నావు,
జేబు ఫుల్గా ఉంది అనా హ్యాపీగా ఉండకుండా ఎందుకు? అదే అన్న, మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవాలి. అలా ఉంటే ఎంతకాలం సస్టైన్ అవుతామో నమ్మకం కూడా లేదు. అదే క్యారెక్టర్స్ చేస్తూ ఉంటే ఎంతకాలం మనం లాంగ్విటీ ఉంటుంది లైఫ్కి అనేది ఒక డౌట్ వచ్చింది పక్క. పైగా కొత్త కమెడియన్స్ వస్తూ ఉంటారు, ఆ జోనర్లో కొత్త వాళ్ళు ఎంటర్ అవుతుంటారు. సో మనలో మనం ఒక మార్పు తెచ్చుకోకపోతే, మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకోకపోతే మనుగడ కష్టం. సో దాన్ని మనసులో ఉంచుకొని ముందుకు జరిగింది ఇలా టర్న్. ఓకే. సో అలా హీరో అయ్యావు, బిగినింగ్లో సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆ సక్సెస్ నిలుపుకోవడానికి నువ్వు పెట్టిన కృషి ఏంటి, అసలు చేసిన కృషి ఏంటి? 15 years ప్లస్ 20 years దగ్గర పడ్డాయంటే 100% కెరీర్కి ఒక గ్యాప్ వస్తుంది. అది అంటే గ్యాప్ నీకు వచ్చిందా, నువ్వు తీసుకున్నావు? రెండు జరిగాయండి. జీవితం గ్యాప్ ఇచ్చింది, కెరీర్లో కూడా గ్యాప్ వచ్చింది. ఈ రెండింటిని అది నా జీవితానికి ఉపయోగపడింది. అంటే నన్ను నేను ఒకసారి రివ్యూ చేసుకోవడానికి, ఇన్నాళ్ళు ఏం సాధించాం, ఏం కోల్పోయాం, ఏ దారిలో వెళ్తున్నాం, ఎలా ముందుకెళ్ళాలి, కొత్తగా మనం ఆవిష్కరించుకోవాలంటే ఏ దారి వెతకాలి, ఆ దారిలో వెళ్ళేటప్పుడు మనకు ఏ కష్టాలు ఎదురవుతాయి, వీటన్నిటిని ఒక ప్లానింగ్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సింది ఇప్పుడు కమెడియన్గా మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్క్రిప్ట్ పరంగానే మనం ప్రూవ్ చేసుకోవాలి. సో అటువంటి స్క్రిప్ట్లు దాదాపు చాలా వినడం జరిగింది. మీరు నన్ను కొత్తగా చూడాలంటే కొత్తగా ఈ పెళ్లిగాని ప్రసాద్ అంటే ఇది సప్తగిరి చుట్టూ 10 మంది సప్తగిరిలు ఉంటారు, కానీ సప్తగిరిలో యాక్ట్ చేయడు. ఒక సెటిల్డ్గా ఒక మీటర్లో యాక్ట్ చేస్తాడు. ఆ స్క్రిప్ట్ అలా మనల్ని ముందుకు తీసుకెళ్ళింది. సో ఇప్పుడు నేను 100% కొత్తగా ఆవిష్కరించుకున్నా, అది ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా. అంటే ఇక్కడ ఒకటి ఉంది, కమెడియన్ అనుకో, వన్ ఆఫ్ ది జస్ట్ నీ క్యారెక్టర్ ఒకటి ఏ సినిమాలోనైనా కమెడియన్ క్యారెక్టర్. సో దాన్ని ఈజీగా డైరెక్టర్ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వేరే యాజ్ నువ్వు హీరోగా మారిన తర్వాత సినిమా భారం మొత్తం నువ్వే మోయాల్సి వస్తుంది. సో అది కష్టమైన పనేగా? ఇష్టమైన పని అన్నది, ఎందుకంటే మనకి ఈ వర్కే తెలుసు. అంటే ఫైనల్గా ఏంటంటే మనకి ఇష్టమైన పని, ఆ కష్టంలో ఇష్టాన్ని చూస్తాం. ఫైనల్గా హీరో అయిన తర్వాత ఆర్టిస్ట్గా మనం ప్రూవ్ చేసుకోవాల్సిన పని ఉంటుందన్న. అవును, కంటెంట్ పరంగానే ప్రూవ్ చేసుకోవాలి. కథలు ఎలా ఎంచుకున్నాడు, ఇప్పుడు కొత్తగా నేను ఆర్టిస్ట్గా మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అరే భలే కథ ఎంచుకున్నారా, వాటిపైన ఫోకస్ చేసామనుకోండి తప్పకుండా ప్రజలు మళ్ళీ ఆస్వాదిస్తారు. ఇప్పుడు ఆ కథలపైన కూర్చున్న దాంట్లో మొదటి భాగం పెళ్లిగాని ప్రసాద్. సో హీరో అయిన తర్వాత అంతకుముందు కమెడియన్స్గా చేసి హీరోలుగా మారి సక్సెస్ ఇచ్చిన తర్వాత కూడా ఆ సక్సెస్ని కొనసాగించలేక మళ్ళీ కమెడియన్స్ అయిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో కానీ అదర్ ఇండస్ట్రీలో కానీ. సో వాళ్ళ సలహాలు ఏమైనా తీసుకున్నావా? తీసుకునే అవసరం లేదు, మన కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి. బట్ అయినా కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన అనుభవం ఉంది నాకు. 7 years నేను డైరెక్టర్గా రావడమే, కమెడియన్గా రాలేదు. కమెడియన్గా అసిస్టెంట్ డైరెక్టర్గా 7 years మంచి క్లాసిక్ మూవీలు పనిచేశాను. అవన్నీ అనుభవం ఉంది. ఆ డైరెక్టర్లు ఇప్పటికీ నాకు గురువుల్లా భావిస్తాను. బొమ్మరేలు భాస్కర్ గారు కావచ్చు, మారుతి గారు. సో ఇలా టర్న్ అవ్వాలనుకుంటున్నాను సార్. అంటే వాళ్ళు చెప్పింది, నువ్వు ఇలా ఈ జోనర్ ఇప్పుడు మళ్ళీ ఇలా నడవాలంటే మళ్ళీ కెరీర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, దానికి ఏం చేయాలని వాళ్ళ సలహాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఒకటే అంటారు, ఇంతకుముందు చెప్పిన మాట, కంటెంట్ కరెక్ట్గా పట్టుకో. తమిళ ఇండస్ట్రీ చూడు, ఎంత కంటెంట్తో వస్తే హీరోతో పని లేదు, కంటెంట్ చూస్తారు అంతే. అక్కడ దాన్ని మనసులో పెట్టుకొని కథల కోసం వెతుకు. పైగా ఈ జనరేషన్తో పనిచేయి. అప్కమింగ్ ఎవరైతే బీటెక్లు కంప్లీట్ చేసి మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వస్తారో వాళ్ళతో పనిచేయి, వాళ్ళని పట్టుకో. పాత వాళ్ళని కొంచెం అది చూసుకో అన్నారు. పాత వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ సలహాలు తీసుకొని ఈ జనరేషన్ తగ్గట్టు ముందుకు నడిస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది అన్నారు. ఇప్పుడు అదే కొత్త టీంతో పెళ్లిగాని ప్రసాద్ ఈ జనరేషన్, అంటే నాకన్నా ఒక 10 years చిన్న వాళ్ళతో పనిచేస్తున్నా. ఓకే, పెళ్లిగాని ప్రసాద్ అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పాపులర్ నేమ్ అది. సో జనరల్గా పెళ్లిగాని ప్రసాద్ అనగానే ఆ పెళ్లిగా ఆ పెళ్ళి అంటే 30+ పెళ్లి కాకుండా ఉన్న వ్యక్తి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేది ఒక కామన్ థింగ్. అది అవును, వినగా మరి ఇందులో నువ్వు చూపించబోయే కొత్తదనం ఏంటి అన్న? మనం ఏం చూపించినా జనాలు వాళ్ళ కష్టాలు వాళ్ళవి, వాళ్ళ బాధలు వాళ్ళవి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళవి. ఇందులో నేను చూపించేది ఏంటంటే ఫన్గా చూపించాను. అంటే కట్నం వారి శాసనాల గ్రంథం, వీళ్ళ వంశపారంపర్యంగా ఒక లెగసీ గ్రంథం ఒకటి వచ్చింది. దాన్ని వాళ్ళ నాన్న సిన్సియర్గా ఫాలో చేస్తాడు. సో ఈ కట్నం వర్కౌట్ అయితేనే నీకు పెళ్లి చేస్తా, ఈ కట్నం వర్కౌట్ కాకపోయింది అనుకో నీకు పెళ్లి చేయను అని వాళ్ళ నాన్న ఒక ట్రాన్స్లో ఒక ఏముంది ఆ శాసనాల గ్రంథంలో.
అది సినిమా చూడండి మాకు అదే ఇంపార్టెంట్. అవి కూడా చిన్న చిన్న ఫన్గా చెప్పాము, అది మాకు అదే ఇంపార్టెంట్, అది చెప్పడం జరిగింది. సో ఈ రూల్ ఈ ఏజ్ వస్తే ఇంత కట్నం లేదంటే నీ మార్కెట్ ప్రకారం, అది మనం ట్రైలర్లో కూడా చెప్పడం జరిగింది. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు, సో ఇప్పుడు నీ మార్కెట్ ఎంత ఉంది, 2 కోట్లు ఉంది, సో ఇంకొంచెం పెరిగితే ఇంకొస్తుంది, నీ జాబ్ పెరిగితే కట్నం పెంచవచ్చు. ఇలా ఆ జనరేషన్ తగ్గట్టు మా నాన్న దాన్ని సవరిస్తూ ఉంటాడు అనమాట. ఆ కట్నం వస్తేనే చేస్తాడు, లేకపోతే చేయాలి. దీనికి ఇంకో పాయింట్ ఏంటంటే ఆ కట్నం వర్కౌట్ అయిపోతే పెళ్లి చేయడు. దీన్ని ఫన్గా చెప్పడం, అంటే కట్నం అనేది 100% క్రైమ్, దాన్ని ఫన్గా చెప్పి అందరూ ఇలా ఇలా సఫర్ అవుతున్నారు కట్నం వల్ల అని చూపించడం జరిగింది. కానీ సొసైటీలో అసలు ప్రస్తుతం రివర్స్ ఉంది కదా, ఈ టైంలో పోయి కట్నం ఇంత కట్నం అని చెప్తే ఎంతవరకు డైజెస్ట్ అవుతుంది? ఆడపిల్లలు దొరకట్లేదు. అవును అవును, ఆడపిల్లలు దొరకడమే కష్టంగా ఉంది. ఆ కట్నం అనే విషయం దాదాపు నాకు తెలిసి లేదు, మోర్ దాన్ 50, 60, 70% అసలు మర్చిపోయారు. అవును. సో ఈ టైంలో ఆ పర్టికులర్ టాపిక్ని తీసుకొని ఆడియన్స్ ముందుకి వస్తుంటే ఏంటి అంత ధైర్యం ఏంటి ఆ సబ్జెక్ట్ మీద ఉన్న నమ్మకం? అన్న నేను మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్తే ఎందుకు ఈ మెసేజ్ చెప్తున్నావు అని మీరు ఆ ధైర్యం ఏంటి అనొచ్చు. నేను కట్నం తప్పు, కట్నం గురించి ఆలోచించకూడదు, దాన్ని ఫన్ వేలో చెప్పడం జరిగింది. మెసేజ్ ఓరియంటెడ్గా సీరియస్గా చెప్పాను అనుకోండి, అప్పుడు నేను డెఫినెట్గా దాని సమాధానం చెప్పాలి. ఇది ఫన్ ఓరియంటెడ్, కట్నం అనేది ఆ కాలం మనుషులు ఇలా ఆలోచిస్తారు, మీ ఆలోచనలు తప్పు, ఈ జనరేషన్ వేరే విధంగా ఉంది, అమ్మాయిలు చాలా ఫ్రీడమ్గా ఉన్నారు, వాళ్ళకి ఒక ఎబిలిటీ ఉంది, స్టెబిలిటీ ఉంది, ప్రతిదానికి స్టిక్ అనే ఉన్నారు. మనం ఇలా కట్నం ఉండిపోతే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతుంది తప్ప వాళ్ళు మనకు పెళ్ళి ఆలోచన లేదు. ఇది తప్పు నాన్న అని చెప్పడమే, అది ఫన్గా చెప్పడమే ఈ సినిమా. సో నీ ముందు సినిమాల్లో లాగే ఈ సినిమాలో కూడా చిన్న మెసేజ్ ఉంది, చిన్న మెసేజ్, అది కామెడీగా ఉంది, అది కామెడీ జోనర్లో ఉంది. ఇప్పుడు పెళ్లిగాని ప్రసాద్ అన్న పేరు వినగానే మనకి మల్లీశ్వర్లో వెంకటేష్ గుర్తుకొస్తాడు. అవును. ఇక ఆ తర్వాత మీ సీనియర్ హీరో అల్లరి నరేష్ పెళ్లిగాని ప్రసాద్గా ఆల్రెడీ వచ్చేసాడు. అవును. వెంకటేష్ సక్సెస్ కొట్టాడు, అల్లరి నరేష్ ది ఫ్లాప్ అయింది. సో 50-50 ఛాన్సెస్. సో 50-50 ఛాన్సెస్ ఉన్న టైటిల్తో నువ్వు ఆడియన్స్ ముందు రాబోతున్నావు అన్న. పెళ్లిగాని ప్రసాద్ అనేది వెంకటేష్ గారి కెరీర్లో ఒక ఐకానిక్ క్యారెక్టర్. ఇప్పటికీ నిన్న కూడా ఒక రీల్ చూశారు, వెంకటేష్ గారు రోడ్డు పైన ఏదో షూటింగ్కి వెళ్తుంటే పెళ్లిగాని ప్రసాద్ అని పిలిచారు, ఆయన అలా చూసి అలా ఇచ్చారు. అంటే అది అందరికి జీవితాంతం గుర్తుండే క్యారెక్టర్. ఫైనల్గా మా స్క్రిప్ట్కి ఈ టైటిల్ యాప్ట్, దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు అది కొన్ని ఫ్లాప్ అయిందా, ఒకటి హిట్ అయిందా అనేది కాదు. ఆ వెంకటేష్ గారు చేసిన ఆ క్యారెక్టర్ లెగసీని తప్పకుండా ఈ క్యారెక్టర్ కంటిన్యూ చేస్తుంది. 100 దానికైతే మచ్చ రానివ్వను. సో కాబట్టి హిట్ ఆర్ ఫ్లాప్ దేవుడు ఇస్తాడు. సబ్జెక్ట్ యాప్ట్ కాబట్టి వెళ్ళిపోయాం. సో రియల్ లైఫ్లో ప్రసాద్, రియల్ లైఫ్ ప్రసాద్ ఏంటి సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా అన్న? అలాంటివి ఏమి లేవన్నా. హ్యాపీగా మనం ఎంచుకున్న లైఫ్ సినిమా ఇండస్ట్రీ. రియల్ లైఫ్లో ఉన్న ప్రసాద్ ఏంటంటే ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్, ఆ స్టడీస్ కరెక్ట్గా సాగించక క్రికెట్ సినిమాలను బడి ఆ లైఫ్ అలా ఒక బ్లాక్ డేస్గా మిగిలిపోయాయి. తర్వాత జీవితంలో ఓడిపోకూడదు, చదువు ఒకటే కాదు మిగతా రకరకాల రంగాలు మనం రాణించవచ్చు అనే ఒక సంకల్పంతో వెంకట ప్రభు ప్రసాద్ కాస్త సప్తగిరిగా మార్చుకొని, ఆ రోజు వెంకట ప్రభు ప్రసాద్ నాన్ వెజ్ తింటాడు, సప్తగిరి నాన్ వెజ్ తిండని ఒక గిరి గీసుకొని ఈ రోజుకి 23 yearsగా నాన్ వెజ్ తినక నాలో నేనే ఒక మార్పు చూపించుకొని దానికి స్టిక్ అనేవండి ఆ మనోధైర్యంతో సంకల్పంతో ముందుకు సాగుతున్నా. అదే మా బట్ ఫెయిల్యూర్ కాదు, సక్సెస్ఫుల్ అయి చూపించావు కదా. అదే ఇప్పుడు సక్సెస్ఫుల్గా అది ఆ లైఫ్ సక్సెస్ఫుల్ జర్నీ సాగుతుంది అంతా వెంకటేశ్వర స్వామి దయ. అవును, అసలు ఏంటి నీ పేరు వెంకట ప్రభు ప్రసాద్ సప్తగిరిగా మారటం వెనక అసలు ఏంటి? అదే స్టూడెంట్ లైఫ్ కొంచెం ఇంటర్మీడియట్ స్టేజ్ తర్వాత పాలిటెక్నిక్ చేయడం, తర్వాత బిఎస్ఆర్బి కోచింగ్ చేయడం, ఇవన్నీ నాకెందుకో సరిగ్గా స్టడీస్ కరెక్ట్గా అబ్బల. సో దాంతో ఎందుకు అబ్బలేదంటే చదవలేక కాదు, చదువు కన్నా సినిమాలు క్రికెట్ పైన ఎక్కువ మోజు ఉండడం, వాటి చుట్టూ తిరగడం, దానివల్ల అలా జరగడం. సో మొత్తానికి ఆ లైఫ్ సినిమాలు క్రికెట్ అయినా లవ్ అన్న ఆ ఏజ్ బట్టి ఏదో ఉంటాయి అవి, ఏదో ఆ ఏజ్ తిరగకపోతే ఎప్పుడు తిరుగుతా అలా ఉండేవి కానీ, బట్ అవన్నీ అంత సిన్సియర్ కాదు అవి. అలా ఉన్న క్షణంలో ఇంకా మనకు చిత్తూరు జిల్లా మాది, మాకున్న కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం, ఆ గుడికి వెళ్ళి ఒకరోజు మొక్కి ఆ గర్భగుడిలో, ఏంటి స్వామి జీవితాన్ని ఎలా నేను నాశనం చేసుకున్నాను, నాకు దారి చూపించు స్వామి అని ఆయన అడిగి అలా బయటకు వచ్చి ఆ గర్భగుడిని అలా చూస్తూ ఉంటే కొంతమంది తిరుమాడ వీధిలో కొంతమంది మట్టపేట అదుపులు తిరుగుతూ ఉన్నారు, ఒక 70-80 మంది దాకా. వాళ్ళు కొంతమందికి ఒక మూలలో నేను అడ్డుగా నిలబడున్నా. ఓకే. అందులో ఒక అతను నాయన సప్తగిరి పక్క జరుగు అన్నారు. నాకు ఒక చిన్న డివైన్ వైబ్రేషన్ అలా చూశాను. అంటే తిరుమల మన గోవిందు, బాలాజీ, సప్తగిరి, శ్రీనివాస
అని ఇదే ఆయన నామాలతో పిలుస్తుంటారు. అలా సప్తగిరి పక్క జరిగి నాన్న అన్నారు. అప్పుడు ఆయన చూస్తే నాకు ఆయన అలా వాళ్ళని క్రాస్ చేస్తూ ఒక 5 to 10 మెంబర్స్ దాకా నన్ను చూసి నవ్వారు వాళ్ళు. అదేందో నాకు తెలియని అంత సినిమాటిక్గా కాకుండా ఒక చిన్న వైబ్రేషన్ కలిగింది. సో అక్కడ అనుకున్నాను, సో ఈరోజు నుంచి ఫ్లాష్ బ్యాక్ వెంకటప్రభు ప్రసాద్ ముగించేద్దాం, కొత్త భాష రావాలి అని సప్తగిరిని నామకరణం చేసుకొని నాన్ వెజ్ వదిలేసి సినిమా ఇండస్ట్రీకి రావడం, మేము ముందు ఇలా నిలబడడం, కూర్చోవడం, సక్సెస్ఫుల్ జర్నీ అలా సాగింది. ఇప్పుడు సినిమాలో ప్రసాద్ ఏజ్ 36, రియల్ లైఫ్ ప్రసాద్ 36. రియల్ లైఫ్ ప్రసాద్ ఏంటి? రియల్ లైఫ్ ప్రసాద్ అన్న దానికి అటు ఇటు దగ్గర, దానికి అటు ఇటు కొంచెం దగ్గరలో ఉన్నాం. వద్దులేండి ఏజ్. ఏమన్నా ఆడపిల్లలు సిగ్గుపడాలి కానీ ఏజ్ చెప్పడానికి, మగపిల్లలు మగవాళ్ళు చెప్పడానికి అలా ఏం లేదన్న, హ్యాపీ మనం మంచి ఏజ్ ఉన్నాం, ఇంకా జరగాలి అన్నీ. కమింగ్ ఇప్పుడు ఈ సినిమా నిన్న ప్రెస్ మీట్లో కొంచెం స్ట్రాంగ్గానే మాట్లాడావు. ఎలా ఇప్పుడు మా లాంటి కమెడియన్స్కి హీరోయిన్లు దొరకట్లేదు, మా పక్కన యాక్ట్ చేయడానికి హీరోయిన్లు ఓకే అని చెప్పట్లేదు, నో చెప్తున్నారు అని అన్నావు. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? ఏ లేదన్న, ఇది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, హీరోయిన్ డామినేట్ చేసే క్యారెక్టర్ అవుతుంది, చాలా మంచి క్యారెక్టర్ కూడా. సినిమా రేపు నేను ఎందుకు ఇలా మాట్లాడాను మీరు రేపు సినిమా చూస్తారు. ఇటువంటి సినిమాలకి ఒక రికగ్నైజ్డ్ హీరోయిన్ పడింది అనుకోండి, మాకు వెయిట్ వస్తుంది, తప్పకుండా ఆ సినిమా వాల్యూ పెరుగుతుంది. మనం వాళ్ళు అడిగిన రెమ్యునరేషన్ ఇస్తాం, మనం కూడా ఎక్కడ తగ్గించాం. అలా కొంతమందిని మా వాళ్ళు అప్రోచ్ అవడంతో కమెడియన్ పక్కన మేము చేయము అన్నారు. సో అందుకు ఆ విషయం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో మనకు అలా ఉండదు. ఏ హీరో ఎలా ఉన్నా పొట్టా పొడుగా నలుపా ఏమి పట్టించుకోరు, ఆ క్యారెక్టర్ చూస్తారు, చేస్తారు. వాళ్ళకి ఇక్కడ మళ్ళీ ఆ సినిమాలు ఇక్కడ వెళ్ళి మనం ఎగబడి చూస్తాం. అలా ఇక్కడ మనకు దొరకట్లేదు. ఇలా అలా కొంతమంది అమ్మాయిలు ఆలోచించండి, క్యారెక్టర్ చూడండి. ఏ హీరోయిన్ మీరు ఏమన్నా అప్రోచ్ అయ్యారా? పెద్ద హీరోయిన్లో ఉన్నాను. పెద్ద హీరోయిన్లు కాదు, ఒక మిడిల్ స్టేజ్ హీరోయిన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మా డైరెక్టర్ గారు, పేర్లు వదిలేండి, వాళ్ళని అయినసరికి ఆయన నాకు చెప్పాడు, అన్న ఇలా అంటున్నారన్న, నేను చాలా మందిని అప్రోచ్. సరే ఇప్పుడు ఎవరున్నారు వాళ్ళనే పెట్టుకో, వాళ్ళే మన పెద్ద హీరోయిన్ అని చెప్తే ఇప్పుడు ప్రియాంక శర్మ చేసింది. అమ్మాయి ఒక 2-3 సినిమాలు చేసిన, నేను చేస్తాను క్యారెక్టర్ బాగుందని చేసింది. మాకు అది హ్యాపీ అయింది. అందుకని ఆ విషయం నాన్న చెప్పా. సినిమా వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడానికి ఎవరు ముందు రావట్లేదు ఇప్పటికీ అని. అవును అన్న, అది నిజంగా ఉంది. కొన్ని చోట్ల ట్రై చేసినప్పుడు మనకి ఎంత మంచి అలవాట్లు ఉన్నా, మనం ఎంత ఇదిగా సిన్సియర్గానే మనం కొంతమంది చోట ఎంక్వైరీ కూడా చేసుకుంటాను. మీ ఇండస్ట్రీలో ఎవరైనా మీ వాళ్ళు ఏమన్నా ప్రయత్నాలు చేస్తే లేదు, నాకు బయట కొన్ని విషయాలు ఇప్పుడు పెళ్లిగాని ప్రసాద్ అని తర్వాత నాకు చాలామంది పెళ్లిగాని ప్రసాద్ ఫోన్ చేశారు, అన్న నాకు ఈ కారణం తెస్తే పని చెప్పి ఇది పెళ్లి కావట్లేదు, నన్ను జాతకాలు అంటున్నారు, నా స్టడీస్ కరెక్ట్గా లేదంటున్నారు, నాకు ఇంత డబ్బున్నా ఇవ్వట్లేదు, నాకు ఈ అలవాట్లు ఉన్నా ఇవ్వట్లేదు. కొంతమంది ఫన్నీగా మాట్లాడారు నాతో, కొంతమంది సిన్సియర్ కూడా బాధపడ్డారు, అన్న నాకు ఇలా ఈ పరిస్థితి. అందులో ఈ సినిమాలో క్యారెక్టర్కి దగ్గరగా వచ్చిన కామెంట్ ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా జాతకం పరంగా చాలా మందికి మ్యాచ్ కాక వర్కౌట్ కాలేదన్నారు. ఈ సినిమా పరంగా నేను ఆలోచిస్తే, అన్న మాకు హారోస్కోప్ జాతకంలో ఫాల్ట్ ఉండడం వల్ల అవ్వట్లేదన్న, ఇది ఎందుకు ఆలోచిస్తున్నా అర్థం కావట్లేదు, మన గురించి ఎంక్వైరీ చేసుకోవాలి, ఎక్కడికక్కడ చుట్టుపక్కల 10 మందిని అడగాలి, అవి ఎంక్వైరీ చేసుకోవాలి. జాతకం బాగాలేదంటే ఎట్లా, అంత పెద్దవాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉంటే అలా, ఆ అమ్మాయి ఇష్టం నాకు ఇష్టం, జాతకం వద్దు, దీనివల్ల ఇదైపోద్ది, ఈ ఇయర్ నుంచి ఎలా ఉంటుంది, ఈ ఇయర్ నుంచి ఎలా ఉంటుందని ఆపుతున్నారు అనేది ఒక ఇష్యూతో పాటు ఇంకా కొన్ని క్యారెక్టర్లు కూడా వాళ్ళకి సెట్ కాక వర్కౌట్ కావట్లే. ఇది ఎక్కువ చెప్పింది, జాతకాల పరంగా నాకు ఎక్కువ విన్నా. సో ఇందులో మీ ఫాదర్గా మురళీధర్ గౌడ్ గారు, అలాగే ఇంకా సీనియర్ ఆర్టిస్టులు అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు, ప్రమోదిని గారు ఉన్నారు. సో వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మురళీధర్ గౌడ్ గారు నిజంగా ఈ రీసెంట్ టైమ్స్లో ది బెస్ట్ క్యారెక్టర్, ఫాదర్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా మంచి క్యారెక్టర్లు చేశారు ఆయన. ఈ సినిమాలో ఫస్ట్ హైలైట్ క్యారెక్టర్ ఎవరిదైనా ఉంది అంటే ఆయనదే. చాలా బాగా చేశారు, ఎక్స్ట్రాడనరీ ఆర్టిస్ట్ ఆయన, వెల్ టాలెంటెడ్. ఒక మీటర్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి, ఎక్కడ ఆ మీటర్ దాటకుండా నేను మా నాన్న ఆ మీటర్కే చేయాలి. మిగతా వాళ్ళందరికీ, మా చుట్టూ వాళ్ళందరికీ ఒక ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళకి ఒక మీటర్ అంటూ ఉండదు. ఎంత ఫన్ చేస్తే అంత మంచిది. బట్ మేము ఇద్దరు మాత్రం ఆ మీటర్లో ఉండాలి. ఆ మీటర్ ఆయన చెడిపోకుండా, నన్నే చెడనివ్వకుండా, ఆయన నన్ను కంట్రోల్ చేస్తూ నేను ఆయన కంట్రోల్ చేసుకుంటూ త్రూఅవుట్ చేయడం జరిగింది. అది మాకు బాగా స్టెబన్గా, ఒక స్టెబిలిటీగా చేసాం, మెచ్యూర్డ్గా చేసాం. అది ఆయనతో ఇష్టం. ఆయనతో ఎలా ఇంకొక ఎక్స్పీరియన్స్ అన్నపూర్ణమ్మ గారు, మహాతల్లి, తరతరాల నుంచి ఉంది మనకి. ఆమె ఎనర్జీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గకుండా ఫన్ ఎరగదీసింది ఆమె. అసలు ఆమెకి నాకు వచ్చే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు అయితే థియేటర్ బ్లాస్ట్ అవుతుంది. ఆ మహానటి ఆమెతో చేయడం ఒక హ్యాపీ. అలాగే శ్రీనివాస్, వడ్లమాన్ శ్రీనివాస్ అని లేటెస్ట్ ఇప్పుడంతా వెళ్ళాం, ఈ జనరేషన్కి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు.
వీళ్ళందరూ సినిమాలో పడడం అంటే వాళ్ళకంత మంచి ఫ్రీడమ్ ఉన్న క్యారెక్టర్. అంటే సప్తగిరి చుట్టూ 10 మంది సప్తగిరిలు ఉంటారు, వాళ్ళు అల్లరి చేస్తుంటారు, వాళ్ళు యుద్ధం చేస్తుంటారు, మేము అమాయకంగా కూర్చుంటాం. ఇది వర్కౌట్ అయింది. జనరల్గా ఒక సినిమాలో హీరో పక్కన ఒక క్యారెక్టర్ ఉంటాడు, ఆ క్యారెక్టరు కామెడీ పంచులు వేస్తుంటుంది. సో అలా నువ్వు ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలు చేసావు, మంచి టైమింగ్తో అవి సక్సెస్ అయినాయి, నీ క్యారెక్టర్లు సక్సెస్ అయినాయి, సినిమాలు సక్సెస్ అయినాయి కూడా ఉన్నాయి. అలా ఈ సినిమాలో నువ్వు హీరో, నీ పక్కన ఉన్న ఆ కామెడీ క్రియేట్ అంటే క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ కామెడీ ఉంటుంది, అది వేరే విషయం. అలా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉండి ఆ కామెడీ పండించేది ఏమన్నా ఉందా? ఉందన్న. లక్ష్మణ్ అని ఆ అబ్బాయి నా పక్కన చేస్తాడు, అంటే ఊర్లో నా ఫ్రెండ్గా ఉంటాడు. ఓకే, అది కూడా ఒక క్యారెక్టరే నా పైన, అంటే కామెడీ పంచుల కోసం కాదు, నాకు ఒక చిన్న సజెషనల్గా ఉంటాడు క్యారెక్టర్. అది చాలా బాగా చేశాడు అబ్బాయి. మిసాల్ లక్ష్మణ లక్ష్మణ్ మనకు ఈ మంగళవారం సినిమాలో ఓకే, అదే పాటలు బాగా పాడతాడు, పద్యాలు బాగా పాడతాడు, ఆ అబ్బాయి చేశాడు. మంచి మట్టి క్యారెక్టర్ అయింది, ఒక మట్టి ఆ విలేజ్లో చాలా బాగా చేశాడు. అలాగే హీరోయిన్ ఫ్యామిలీ సైడ్ భాష అని ఒక వ్యక్తి చేశాడు, ఈ మధ్య ఈ రీసెంట్గా కనపడుతున్నాడు. అతనితో నేను చేస్తున్నప్పుడు నాకు 100% ఒక సప్తగిరిని 10 ఏళ్ళ క్రితం చూసుకుంటే ఎలా ఉంటాడో అలాంటి అబ్బాయి కనపడ్డాడు. నేను ఆ సినిమా చూసి నవ్వాను అంటే ఆ అబ్బాయిని చూసి నవ్వాను. నాకు ఎదురుగా నిలబడి నేను సెటిల్గా ఉండాలి, నా ఎదురుగా సప్తగిరి ఉంటే ఎలా ఉంటుందో అలా నవ్వించాను నేను. సో ఆ అబ్బాయికి మంచి లైఫ్ రావాలి ఈ సినిమాతో, చాలా బాగా చేశాడు. అలా ఉంది. అన్నపూర్ణమ్మ గారు, ఇంకోటి ప్రమోదిని గారని హీరోయిన్ వాళ్ళ మదర్గా చేసింది, ఆమె రీసెంట్ టైమ్స్ మంచి క్యారెక్టర్. ఇందులో ఒక జూనియర్ జ్యోతిక చంద్రముఖిలా కనపడతాయి కొన్ని సీన్లలో, ఇంకా అసలు రేపు పెట్టేసింది మనల్ని. అది బాగా వర్కౌట్ అయింది. ఇక్కడ ఓవరాల్గా కంటెంట్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిందన్న. కథ ఎక్కడ మేము డివైడ్ కాల, సీన్ బై సీన్ ఆ హ్యూమర్ అనేది ఆ స్క్రిప్ట్లోనే ఉంది. ఆ స్క్రిప్ట్ తగ్గట్టు మేము నడుచుకుంటే చాలు, ఎవ్వరు ఎక్స్ట్రా చేయకుండా, అది మాకు కుదిరింది. అంత మ్యూజిక్ విషయానికి వస్తే శేఖర్ చంద్ర, ఆయన చాలా ఆయన అంటే థ్రిల్లర్ మూవీస్కి కానీ హారర్ మూవీస్కి కానీ ఆయన బీజిఎం సూపర్గా వస్తాడు. మరి ఇది కామెడీ మూవీ ఎలా? లేదు, చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు. అంటే కామెడీ అంటే కంటెంట్ ఉంది. 2 సాంగ్స్ ఉన్నాయి, ఆ 2 సాంగ్స్ కూడా సిచ్యువేషన్ పరంగా వచ్చేవి. ఒకటి మెలోడీ, ఒకటి ఇంట్రడక్షన్, ఇవి 2 ఉన్నాయి. ఇవి 2 సినిమా తర్వాత రిలీజ్ చేద్దామని ఆపిపెట్టాం. అవునా? సినిమా తర్వాత చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ కంటెంటే తీసుకెళ్దామని అలా ఆపాం. శేఖర్ చంద్ర బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు ట్రైలర్ కూడా చూసుంటారు, చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. శేఖర్ చంద్ర దొక్కడం ప్లస్ కెమెరామెన్ విజన్ సుజాత సిద్ధార్థ, ఆ అబ్బాయి కూడా ఎక్స్ట్రాడినరీగా. అతను చేసిన ఆ క్వాలిటీ మేకింగే నేను అటు దిల్రాజు గారి దగ్గర కావచ్చు, శిరీష్ అన్న దగ్గర కావచ్చు, మారుతి అన్న దగ్గర కావచ్చు, ప్రభాస్ అన్న దగ్గర కావచ్చు, వెంకటేష్ గారి దగ్గర కావచ్చు, ఇంతమంది దగ్గర తీసుకుని ఆ ట్రైలర్ చూపించాను అంటే ఆ క్వాలిటీ ఉండబట్టే. సో కాబట్టి మంచి అంటే మేము రెమ్యునరేషన్ పట్టించుకోవాలి, మా చుట్టూ మంచి టెక్నీషియన్లు ఉండాలి అని చేసిన సినిమా. సో ఫస్ట్ టీజర్ ప్రభాస్ గారితో అని చేయించారు కదా. సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ అంటే సీనియర్ మోస్ట్ వెళ్ళిగాని ప్రసాద్ అంటే ప్రభాస్ గారే. సో ఆయనతో టీజర్ లాంచ్ చేయించడం అన్న నాకు ఎక్స్ప్రెస్ రాజా యూవీ క్రియేషన్లో నేను చేసినప్పటి నుంచి నాకు ఫ్యాన్ మీన్స్ నా కామెడీకి. అందులో ఆ కుక్కల కామెడీ చూసి పడి నవ్వారు. అప్పట్లో నాతో మాట్లాడి, ఏం తమ్ముడు ఇంత టైమింగ్ ఏంటి, తట్టుకోలేకపోతున్నాను నేను కామెడీ అని అంత నన్ను ఇష్టపడ్డారు. తర్వాత లక్కీగా సలార్లో కూడా చేశాను. ఇప్పుడు రాజాసాబ్లో కూడా మంచి క్యారెక్టర్, ఒక 50 days 100 days దాకా క్యారెక్టర్ చేసాం. మంచి ర్యాప్ ఉంది, ఎప్పుడు బాగా ఇష్టపడతారు నన్ను. దీంతోనే వెళ్ళి టీజర్ చూపించాను. చూసిన తర్వాత అంటే మనం ఏదో పెడితే అది చూపించేస్తే చేయరు, ఆ క్వాలిటీ ఆ కంటెంట్ అంతా నచ్చి చాలా బాగుంది, ఏం హెల్ప్ కావాలి నీకు అని అడిగి, లేదన్నా మీరు టీజర్ రిలీజ్ చేస్తున్నా టైం చెప్పు నా దగ్గర చేసుకోన్నారు. సో అంత గొప్ప మనసు అన్నది. ఫుడ్ పెట్టడమే కాదు, ఇలాంటివి కూడా మనకి అలా రాజుల బదులు అలా పరిచేయడమే కాదు, మీకు ఏం కష్టాలు ఉన్నా కూడా నేను ఉన్నానని ఒక చేసి ఈ టీజర్ ప్రభాస్ అన్న రిలీజ్ చేయడం నాకు ఫస్ట్ ప్రపంచాన్ని తెలిసింది ఈ సినిమా. అందుకు థ్యాంక్ యూ. టీజర్ ప్రభాస్ గారు, ట్రైలర్ మరో పెళ్లిగాని ప్రసాద్ వెంకటేష్ గారు. ఇంకా చేసేది ఏముందన్నా, వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన చూశారు. అంటే మా ఇంతమంది దృశ్యం అన్ని సినిమా చేస్తున్నాను, ఆయన బాగా ఇష్టపడతారు. వెళ్ళగానే టీజర్ చూశారు, బ్రహ్మాండంగా ఉంది, మనకేమీ అయ్యో గురుగారు మీరు చూడండి, రేపు పొద్దున్న మాత్రం మీ గౌరవం ఇంకా పెంచుతారన్నాడు. మరి పెట్టుకోమని అందరూ పెట్టుకోన్నారు. ఆయన కూడా అలా ఎంకరేజ్ చేశారు. క్వాలిటీ బాగుంది, ఆర్టిస్టులు బాగున్నారు, పర్ఫార్మెన్స్ బాగుంది, నువ్వు కొత్తగా కనపడుతున్నావు, ఆల్ ద బెస్ట్ బ్రదర్ అని చెప్పి ఆయన బ్లెస్ చేసి పంపారు. మరి ఇంకో పెళ్లిగాని ప్రసాద్ని ఎప్పుడు దేనికి వాడబోతున్నారు? ఇంకెవరన్నా? అల్ల నరేష్ గారిని ఏదైనా ఒక ఇంటర్వ్యూ అడుగుతున్నా అన్న, త్వరలో అడుగుతున్నా, ఈ బిఫోర్ ప్రీ రిలీజ్ ముందు తప్పకుండా
అలా నరేష్ గారు కూడా హెల్ప్ చేయాలి. సో డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఏంటి అతనిలో ఏంటి, అతను చెప్పిన పాయింట్ ఫస్ట్ చెప్పగానే నచ్చిందా, లేదంటే ముందు వేరే సబ్జెక్ట్ అనుకొని తర్వాత ఈ సబ్జెక్ట్కి వచ్చారా, ఎలా అది? ఏ లేదన్న, అంటే వాళ్ళది ఒక టీం. ఆ స్టోరీ వచ్చి లోహిత్ది, అండ్ మా డైలాగ్స్ వచ్చి అఖిల్ వర్మ, డైరెక్షన్ వచ్చి అభిలాష్ రెడ్డి. ఓకే. వీళ్ళు ముగ్గురు ఒక టీమ్గా నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక 80% ఆఫ్ డైలాగ్స్తో నా దగ్గరకు వచ్చారు. ఫస్ట్ డైలాగ్స్కి నేను ఫ్లాట్ అయిపోయాను. చాలా అది మీరు టీజర్లో చూసినట్టు, నాన్న కట్నం క్యాష్ రూపంలో కాకుండా ఆన్లైన్లో తీసుకోమంటున్నాను, ఆన్లైన్లో కాకుండా క్యాష్ రూపంలో తీసుకోమంటున్నారు, ఆన్లైన్లో అయితే జిఎస్టీ ట్యాక్స్ పడిపోద్దని ఆ డైలాగ్ కావచ్చు. ఇంకోటి ఇదే సమస్య ఉప్పెన సినిమాలో ఆషికి బేబమ్మకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా అని అడుగుతారు, తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశారో తెలుసా అని. ఇవన్నీ చాలా ట్రెండీగా రాశారు. ఈ డైలాగ్స్ నేను తీసుకెళ్ళి ఇంత వర్షన్ ఉంది కాబట్టి తీసుకెళ్ళి డైరెక్ట్గా నేను మారుతి అని వినిపించాను. అన్న కొంచెం జడ్జిమెంట్ రాంగ్ అవుతుందన్న, నన్ను కరెక్ట్ గైడ్ చేయను. వాళ్ళు 2 hours అన్నకి నరేషన్ ఇచ్చారు. అన్న ఫోన్ చేసి ఏం ఆలోచించదు, ఫస్ట్ కాపీతో మా ఇంటికి రా అన్నారు. ఇంకా అసలు మాట్లాడకూడదు, అన్నీ కట్టి పెట్టుకుని పోయి సినిమా చేసి ఫస్ట్ కాపీతో రాను. అలా ఫస్ట్ కాపీ చేసుకొని డైరెక్ట్గా అన్న ఇంటికి వెళ్ళి అలా హోమ్ థియేటర్లో వేసాను. ఆయన 2 hours చూశాడు. పర్ఫెక్ట్, నేను చెప్పినట్టు చెయ్యి, ఫస్ట్ నీ ఫ్రెండ్ అనిల్ రాపూర్ దగ్గరికి వెళ్ళు, అక్కడి నుంచి శిరీష్ అన్న రాజన్న నాకు బాగా తెలుసు, ఆ రికమెండ్ చేసుకుని అటు వెళ్ళు, అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి. అనిల్ రాపూర్ దగ్గరికి వెళ్ళాను, చూశారు, అరే గుడ్, ఇప్పుడే శిరీష్ అన్నకు చెప్తున్నా, వెళ్ళి అన్నకు చూపించాను. ఆ రికమెండేషన్తో శిరీష్ అన్న దగ్గరికి, శిరీష్ అన్న తమ్ముడు నువ్వు మాకు తెలియదు ఏం కాదు, ఆర్టిస్ట్గా అసిస్టెంట్ డైరెక్టర్గా మా బ్యానర్లోనే నేను బాణను బాటం, నాది చాలా క్రూషియల్ అండ్ వాల్యుబుల్ టైం, నువ్వు షోవి 10 నిమిషాలు నాకు కనెక్ట్ కాలేదా లేసి వచ్చేస్తా, ఆ పని నీ కర్మ అన్నాడు. అన్న చాలన్నా నాకు నువ్వు రా అన్న చాలన్నా అన్నాను, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. 1 fine day 8:30కి మార్నింగ్ ప్రసాద్ లేకపోతే వచ్చారు. అలా స్టార్ట్ చేసాం. లక్ బాగా నచ్చి 2 hours చూశారు, బయటకు వచ్చి భోజనం తట్టారు. రాజు సార్తో కూడా మాట్లాడాను, మీరు ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేసుకోండి, దీని వెనక అండా దండా కొండగా మేము నిలబడుతున్నాం, స్టార్ట్ అన్నారు. ఈరోజు మీ ముందుకు వచ్చా. అలా దీని వెనక ఇంత పెద్ద వ్యక్తులు ఇన్ని అగ్ని పరీక్షలు దాటే ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఓకే ఓకే, వెళ్ళి చేసుకొని రమ్మన్నారు. ఓకే, దానికి అండగా నిలబడటానికి ప్రొడ్యూసర్లు ఉండాలి, ఖర్చు పెట్టడానికి. అంటే ఇప్పుడు జనరల్గా కమెడియన్ అనుకో, ఓకే ఏదో ఒక రోల్ నీకు రెమ్యునేషన్ మాట్లాడుకొని చేస్తారు, బట్ అలా కాదు. ఇక్కడ పెట్టిన పెట్టుబడికి మళ్ళీ రిటర్న్ అనేది ఎలా వస్తుంది అని ఆలోచించుకోవాలి. సో అలా నిన్ను నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్తావు? అన్న మా ఫ్రెండ్సే చేశారు ఇది, బయట ప్రొడ్యూసర్ కేవై బాబు గారని వాళ్ళ గ్యాంగు, మా ఫ్రెండ్స్ ఒక 2-3, డైరెక్టర్కి సంబంధించిన ఒక 2-3, ఇలా ఒక గ్యాంగ్ ఏర్పడి ఒక బ్యానర్ పెట్టి చేసాం. ఇక్కడ ఫైనల్గా నేను నమ్మి పెట్టి చేస్తానంటే ఎలా చేయాలి అంటే, నేనే బ్యాంకులో అప్పు తీసుకొని చేసుకుంటా, ఎలాగో తిరిగి వస్తుంది కాబట్టి. ఇంకా మీరందరూ ఎందుకు నాకు, మీరు కూడా ప్యాషన్తో కంటెంట్ నమ్మాలి, ప్రొడ్యూసర్గా మీ బాధ్యత ఆ కథను నమ్మాలి, ఈ కథ మన సప్తగిరి చేస్తే వర్కౌట్ అవుతుందని అనే ఉద్దేశంతో మీరు సినిమా చేయలే తప్పిస్తే బిజినెస్ చేశారనుకోండి ఎప్పటికీ రాదు ఇంకా. సో నేను అది చెప్పాను, మీకు నచ్చింది నేనున్నాను, మేమంట నా సాధ్యమైనంత నేను ముందుకు తీసుకెళ్తా, మీరు సినిమా తీయండి. ఇలా వాళ్ళు కూడా ప్యాషన్తోనే సినిమా తీస్తారు. డబ్బులు సంపాదించాలి అనేది సెకండరీ విషయం, ఫస్ట్ నచ్చింది. ఇప్పుడు రేపొద్దున ఏదైనా బోత్ విల్ టేక్, అలా ఉద్దేశంతో తీసుకున్నాం. ఆ విషయంలో మాకు మా ఫ్రెండ్స్ కావచ్చు, డైరెక్టర్ ఫ్రెండ్స్ కావచ్చు, కేవై బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మా వెంట నిలబడ్డారు. ఈరోజు ఒక హ్యూజ్ పబ్లిసిటీ చేయడానికి అమౌంట్ బయటికి తీశారు, జనాల్లోకి తీసుకెళ్తున్నారు, ఇంకా ఈ వారం కూడా బాగా ఖర్చు పెడతారు. అదంతా కంటెంట్ పైన నమ్మకం. అంటే ఇప్పటివరకు అంతా ఖర్చేనా, కనీసం రాబడి ఏమన్నా ఉందా? మంచి ఉన్నాయన్న, ఓటీటీ అడుగుతున్నారు, అన్నీ అడుగుతున్నారు. ఇంకా అది డెసిషన్ వాళ్ళకి వదిలేశాను. సినిమా రిలీజ్ తర్వాత వెయిట్ చేస్తారా, ముందే చేసుకుంటారా, ఒకసారి ఆలోచిద్దామని చెప్పి మేబీ ఇంకో 2 daysలో అన్నీ జరగచ్చు. అంత పాజిటివ్గా ఉంది. గుడ్. సో స్క్రీన్లో పెళ్లి కాని ప్రసాద్కి సినిమా కష్టాలు ఉంటాయి అన్నీ ఓకే, మరి రియల్ లైఫ్లో పెళ్ళి ప్రసాద్కి ఎందుకు పెళ్లి కాలేదు? అన్న 2-3 అవకాశాలు వచ్చాయి. నా ఉద్దేశం ఏంటంటే, పెళ్ళి అంటూ చేసుకుంటే నేను కష్టాలు పడ్డాను, ఇన్నాళ్ళు కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను. నేను కొంచెం స్ట్రాంగ్గా నిలబడ్డాను కూడా, అందులో నేను తప్పు చెప్పను. సో వచ్చే వాళ్ళు కూడా ఆ కష్టాలు పడకుండా రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి. సో వాళ్ళు ఆ ఉద్దేశంతో ఇంకొంచెం నేను స్ట్రాంగ్ అవ్వాలి. సో నాకు సినిమాలు స్ట్రాంగ్ అంటే ఎలా, ఆర్థికంగా అవ్వాలి, క్యారెక్టర్ పరంగా అవ్వాలి. క్యారెక్టర్ మీన్స్ నేను కొంచెం ఇంకా ఎదుర్కొనే ఆ మనస్తత్వం రావాలి అనే ఒక్క ఉద్దేశంతో ఇంతకాలం వెయిట్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి 100% ఒక 60-70 మార్క్స్ వేసుకుంటా. నేను ఏదైతే అనుకున్నానో దానికి రీచ్ అయ్యాను అనుకుంటా. బై గాడ్ గ్రేస్ దేవుడు త్వరలో కరుణిస్తే గుడ్ న్యూస్ చెప్పేస్తా.
అంతేనా? ఈ 20 yearsలో ఎప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ అలాంటివి ఏం లేవు? 100% లేవన్నా. అటువంటి ఆ ఉద్దేశాలు మనకు చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. చిన్నప్పటి నుంచి అనుకోకుండా ఎన్నో కష్టాలు పడ్డవాడిని. సో చిన్నప్పటి నుంచే దైవత్వం పెరిగింది, ఆధ్యాత్మికత పెరిగింది. సో జీవితంలో ఓడిపోకూడదు, గెలవాలి అని ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తిని. సో ఇటువంటి నావిగేషన్స్ ఏమున్నా కూడా మనం డైవర్ట్ అయిపోతాం. అంటే ఒక సిగరెట్ కావచ్చు, ఒక మందు కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటే నాశనం అయిపోతామని ఒక భయంతో మా అమ్మ మమ్మల్ని అలా పెంచింది. ఇలా ఉండకూడదా, ఇలా ఉండకూడదు. ఏది అలవాటు అవ్వలేదా? 100% అవ్వలేదు. సిగరెట్ అలవాట్లేదు. ఇంకా వెంకటేశ్వర స్వామికి మాటిచ్చి ఒట్టేసి నాన్ వెజ్ తీసేసి ఇంకా మందా అది ఎలాగలేదు. అప్పుడు ఇప్పుడు ఉండేది, అది కూడా 7-8 yearsకి అది కూడా పోయింది. అంటే ఓన్లీ బీర్ ఉండేది అప్పుడు, అది కూడా తప్పని తెలుసుకొని వదిలేసాం. అలా 1 by 1 మనం ఏజ్ పెరిగి మెచ్యూరిటీ పెరిగే కొద్దీ ఆలోచన పెరిగి భగవంతుడు నిజంగా మమ్మల్ని ఆ సరైన దారిలో నడిపిస్తున్నాడని నేను 100% చెప్పాను. సో 2006లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ అయింది. మరి ఆ వైపు కాకుండా ఆర్టిస్ట్గా ఎందుకు అలా, ఆర్టిస్ట్ అంటే నటుడిగా ఈ వైపు మళ్ళటానికి ఏంటి రీజన్? అన్న నాలో ఆర్టిస్ట్ ఉన్నాడు అనేది నా బాడీ లాంగ్వేజ్ కావచ్చు, నేను మాట్లాడే చిత్తూరు స్లాంగ్ కావచ్చు, ఇవి చూసే వాళ్ళకి నవ్వు తెప్పించేవి, నాకు నవ్వు తెప్పించేది కాదు. ఒక డైరెక్టర్గా మా బొమ్మరేలు భాస్కర్ గారు నన్ను చూసినప్పుడు, అరే వీడి బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంది, వీడు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది, ఆ యాస మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది, వీడు డైరెక్టర్ అని తిరుగుతున్నాడు నాకు అర్థం కావట్లేదు, ఈయన ఆర్టిస్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక యాక్సిడెంటల్గా ఒక సందర్భంలో నన్ను అలా పరుగు సినిమాలో యాక్ట్ చేయించడం జరిగింది. అది కాస్త నాకు సక్సెస్ వచ్చింది, అది కాస్త హిట్ అయింది. నేనున్నప్పుడు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నాకు అవకాశాలు పెరిగాయి, డబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ నాకు అప్పుడు నేనున్న ఆ కష్టాలు బయటపడే విధంగా నన్ను ముందుకు తీసుకెళ్ళి సరే డన్, భగవంతుడు చూపించిన దానిలో నడుద్దామని చెప్పి ఆర్టిస్ట్ అయిపోవడం జరిగింది. సో అది అలా సక్సెస్ఫుల్గా జర్నీ సాగింది. సో అలా జరగడం తప్పిస్తే ఇంకా. సో ఆర్టిస్ట్గా పీక్స్ చూసావు కదా కమెడియన్గా, అంటే ఒక సర్టన్ అమౌంట్ అని కాకుండా డైలీ బేసిస్ మీద కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఏంటి నువ్వు తీసుకున్న దాంట్లో? అన్న అప్పట్లో బాగానే వచ్చింది అన్న. అప్పుడు అంటే ఇంకోటి ఏంటంటే, నేను మంచి సినిమాలు చేసిన ఆ 10 years అప్పుడు ఏంటంటే శాటిలైట్ సినిమాలు ఎక్కువ ఉండేవి, రిలీజ్ అవుతావుగా తెలియదు. పొద్దున వెళ్ళే ఉంటే సాయంకాలం వరకు 4 సీన్లు చేసి రబ్బంటి ఇచ్చేవాళ్ళు. నాకు అసలు షాక్ అయ్యేవి, అది ఎక్కడ రిలీజ్ అవుతాయో ఎప్పుడు రిలీజ్ తెలియదు. ఫస్ట్ అప్పుడు మనకు డబ్బు లేదు, డబ్బు ఇస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడైతే డెఫినెట్గా భగవంతుడి దయ వల్ల నేను మంచి మ్యాటరే సెట్ అయింది అప్పుడు. అలా పరిగెత్తాం అప్పుడు. అలా ఆ సినిమాలు ఎక్కువ చేయడం జరిగింది. అంటే ఈ ప్రేమకథ చిత్రం అవన్నీ ఇప్పటికీ దానికి ఫ్యాన్ బేస్ ఉంది ఆ సినిమాకి. సో ఇప్పుడు ఎక్కడ పోయినా అదే పిలుస్తారు. సో ఆ సినిమా నాకు ఒక స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసింది. సో అప్పుడు ఒక దున్నేసాం. ఎలా వచ్చిన దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎలా అన్న, మనం దుబారా ఖర్చులు ఏమి ఉండవు మనకి. ఉన్నది ఏదో 4 ల్యాండ్లో ఏదో కొనుక్కోవడం తిరుపతి చుట్టూ అంటే ఇక్కడేం లేదు. మళ్ళీ అక్కడైతే మన బంధువులు గిందువులు అందరూ ఉంటారు కాబట్టి కొంచెం కాపలా ఉంటుంది, సేఫ్ ఉంటుందని. సేఫ్ మీన్స్ అక్కడైతే హ్యాపీ, అందరూ ఉన్నారు కదా అని ఏదో ఇటు అటు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. భగవంతుడు చల్లగానే చూశాడు అంతే. అవి ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఓకే, అవును. ప్రొడ్యూసర్గా కూడా మధ్యలో వేలు పెట్టినట్టున్నావుగా? లేదు, ఇప్పుడు ఈ సినిమా కూడా నేను ప్రొడ్యూసరే, కాకపోతే నా ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా నేను ముందుండి దాన్ని నడిపించి తిరిగి వాళ్ళకి ఇప్పించాడు అంతే తప్ప మనం కావాలంటే రెమ్యునరేషన్ లేకుండా పనంగా పెడతామో తప్పిస్తాను, డబ్బు తీసి పెట్టేదంటూ జరగదు. నాకు రెమ్యునరేషన్ వద్దు, సినిమా హిట్ అయ్యి మీకు మిగిలి నాకు మిగిలింది ఇవ్వండి, అలానే వెళ్తానే కానీ జేబులోంచి రూపాయి పెట్టడం అంటూ జరగదు. ఇప్పుడు ఏ సినిమాకి అలా పెట్టలే, సమస్య లేదు, పెట్టలేదన్న. మనం నమ్మి మన ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ దగ్గర పెట్టించి నీకు నేను గ్యారంటీ అని చెప్పి మళ్ళీ వాళ్ళందరికీ మళ్ళీ మనం రెట్టింపించడం జరిగింది. ఈ సినిమా కూడా అలా చేశాను. ఇప్పుడు నువ్వు హీరోగా చేసిన ఏ సినిమాకి నష్టం రాలేదా? ఏ సినిమాకి రాలేదన్న, 100% రాలేదు. బ్యాలెన్స్ అన్న అయింది. నువ్వు ₹1 పెడితే ఆ రూపాయినే ఇప్పించేసాను. అలా వజ్ర కౌసర గోవింద సినిమా ఫ్లాప్ అయింది, దానికి కూడా మనం బ్యాలెన్స్ చేయించాం. గూడుపుట అయిన డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చేసాం. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి ఇంకా మీకు తెలిసిందే, 2 మంచి సక్సెస్ అందుకున్నాయి. సో ఫ్లాప్ అంటే ఏం లేదు, నష్టం అంటూ లేదు. సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, అది బ్యాలెన్స్ చేసాం. అంటే సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్కి నష్టం లేకుండా సినిమాలు బయటపడితే ఒక ఫ్లో లాగా ఉండాలిగా సినిమాలు, ఎందుకు నీకు మరి ఎందుకు లేవు? అదే మళ్ళీ చెప్పడం ఏంటంటే, కథలు కూడా అలాంటివి రావాలన్నా ఇప్పుడు వచ్చేస్తాయి, సినిమాలు వచ్చేస్తాయి, జోబు నిండిపోద్ది. ఆ జోబు భగవంతుడి దయ వల్ల ఇంతో కొంత మన సాటిస్ఫాక్షన్గా చూశాడు. ఇంకా వాటి చుట్టే తిరిగితే రెస్ట్ ఆఫ్ లైఫ్ మనకి 100% మనుగడ కష్టమైపోద్ది. వీడు ఏందో అటు పరిగెత్తున్నాడు, ఏం చేస్తున్నాడు అర్థం కాలేదని ఒక టాక్ వచ్చింది. సో దీన్ని బ్రేక్ చేయాలి,
కంటెంట్ వైపు పరిగెత్తి మంచి సినిమాలు చేయాలి అని మనం ఫ్లోలో చేసుకుంటూ పోతే కూడా అప్పుడు మనం ఫ్లోలోనే చేసాం. ఏది కమెడియన్గా ఉన్నప్పుడు అంటే ఒక అర్థం పర్థం లేకుండా పిలిస్తే డేట్లు తీసుకొని వెళ్ళిపోవడమే. అది ఏం క్యారెక్టర్ ఏంటో కూడా అడగని సందర్భాల్లో కూడా సినిమాలు చేసాం. సో అవన్నీ అయిన తర్వాత మనకు ఏజ్ పెరిగే కొద్దిగా మెచ్యూరిటీ రావాలిగా. అలా వచ్చి గ్యాప్ ఇచ్చి కొట్టామనుకోండి, మళ్ళీ ఇట్లా కంటెంట్ వైపు పరిగెత్తామనుకో ఇంకో 10 మంది వస్తారు, అన్న ఈ కట్ చేద్దాం, ఇలా వస్తాం, హో ఇప్పుడు అన్న ఇలా మారాడు అనేది మనొక మెసేజ్ ఇవ్వాలి బయటికి. అందుకోసమే ఆ గ్యాప్, అందుకోసమే ఈ పెళ్లి ప్రసాద్, ఆ గ్యాపే ఈ పెళ్లి ప్రసాద్. సో ఇది ఇలా కంటిన్యూ అవుతుందా? ఇది బాగుంది. గ్రేస్ మీలాంటి పెద్దల ఆశీర్వాదం మీరంతా మంచిగా కోరుకుంటే డెఫినెట్గా కంటిన్యూ అవుద్ది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ట్రైలర్కే మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి ఇప్పుడు యంగ్ జనరేషన్ వచ్చి కథలు చెప్తున్నారు. అన్న మిమ్మల్ని అలా చూసాం, మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు పడి నవ్వేమన్నా, ప్రేమక చిత్రం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, లవర్స్, ఎక్స్ప్రెస్ రాజా, ఇలా అంటే అన్నీ పడి నవ్వేమన్నా. ఇప్పుడు మేము రాసుకున్న కథలు మీరు పర్ఫెక్ట్గా సూట్ అవుతారు, మనం ఇలా చేద్దాం అని ఇలాంటి టీం వచ్చి మనల్ని ఇలాంటి క్యారెక్టర్ చెప్పినప్పుడు మనం అప్పుడు ఆ బీజం వేయబట్టే, ఆ హీరోగా కావచ్చు, కమెడియన్ కావచ్చు, ఆ బీజం వేయబట్టే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. డెఫినెట్గా నెక్స్ట్ కంటెంట్ ఓరియంటెడ్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచి సినిమాలు వస్తాయి. ఇప్పుడు కమెడియన్గా అదర్ లాంగ్వేజ్లో కూడా చేసావా? తమిళ్లో చేశాను. లేదు, తెలుగే, అవి తమిళ్లో డబ్ అయ్యాయి. ప్రభుదేవ్ గారితో చేసి స్ట్రైట్ సినిమా ఏం చేయలేదు. స్ట్రైట్ సినిమా ఆఫర్లు ఏమి రాలేదా అదర్ లాంగ్వేజ్లో? వచ్చినా కూడా మన దగ్గర తెలుగులోనే మాట్లాడిస్తారు. అక్కడ కమెడియన్గా అక్కడున్న కమెడియన్ పెట్టుకుంటారు, తెలుగుకి మనల్ని పెట్టుకుంటారు. ఓకే, అలా పెట్టుకుంటారు. ఇప్పుడు సలార్ ఇవన్నీ చేస్తున్నాయి. ఇప్పుడు రాజేసాబ్ నెక్స్ట్ ఒక ఊపు వదులుతాం మళ్ళీ మీరు థియేటర్లో సవాల్ కాసుకోండి అంట. అలా వచ్చింది క్యారెక్టర్. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఇండస్ట్రీలో పెద్ద హీరోలు సినిమాలు అన్నప్పుడు మీ కమెడియన్స్ కానీ అదర్ ఆర్టిస్టులు కానీ బల్క్ డేట్లు తీసుకుంటారు. ఆ డేట్లు ప్రకారం షూట్ చేస్తారు, కానీ ఫైనల్గా అవుట్పుట్లోకి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంటుంది. అవును, నీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్లు ఎదురైనాయా? చాలా. ఫైనల్గా డైరెక్టర్ గారికి ఏది వర్కౌట్ అయింది, ఏది ఎంతలో ఉండాలి, డైరెక్టర్ గారికి ఒక మీటర్ ఉంటుంది. ఆ మీటర్ ప్రకారం మనం 100% అంగీకరించి ఆ సినిమాని మనం యాక్సెప్ట్ చేయాల్సింది. నాది ఇందులో అది లేదు, ఇందులో ఇది లేదు క్వశ్చన్ చేయడానికి మనకు అర్హత లేదు, దాని గురించి మాట్లాడకూడదు కూడా. ఫైనల్ కావాల్సిన అవుట్పుట్. అంటే ఒకటి ఉంటుంది, ఎలా ఇప్పుడు ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు అరే ఈ క్యారెక్టర్ నాకు మంచి పేరు తెస్తుంది అని నమ్ముతాం చేస్తాం. ఫైనల్గా అది స్క్రీన్ మీద లేనప్పుడు డిసప్పాయింట్ అవుతాంగా. నేను అనేది అలా డిసప్పాయింట్ చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా నీకు? నాకైతే తగలేదన్న. అంటే ఉన్న 10 రోజులు చేసిన 2 సీన్లైనా నాకు వర్కౌట్ అయినాయి. అరే ఆ సాటిస్ఫై, అదే సప్తగిరి అక్కడ ఆ 10 నిమిషాలు ఇన్ని రోజులు చేసిన, ఆ 10 నిమిషాలు వచ్చినా మనం నవ్విచ్చారా, ఆ సీన్ గుర్తుందిరా అన్నట్టువే జరిగాయి తప్పిస్తే నేను డిసప్పాయింటెడ్ చాలా అసలు లేవు, నా మ్యాక్సిమం లేవు నాకు. ఇంకా చిన్న సినిమాలకి మనల్ని పెట్టుకున్న ప్రతి సినిమాకి న్యాయం చేశాం. సో అలా నేను అక్కడక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ నాకైతే అలాంటివి ఎక్కడ తగల. ఇప్పుడు ఈవెన్ సలార్లో కూడా అంత పెద్ద క్యారెక్టర్ చేసాం. ఫైనల్గా ఒక మంచి ప్యూన్గా కమెడియన్గా కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనపడ్డాం. ఉన్నంతలో అన్న నీళ్ళు చిన్న వేరియేషన్ కనపడింది అన్నారు, చాలు కదా మనకు. అది అంత పెద్ద సినిమాలో అది చాలుగా. అది మనల్ని రాజాసాబ్లో ఏంటి క్యారెక్టర్? రాజసాబ్ నో డౌట్ అన్న కమెడియన్ అసలు. ఇంకా మీరు అందులో మీ గురువు మారుతి అన్న, ఆయన ప్రత్యేకించి మన పైన పెన్ను బట్టి రాసినటువంటి సినిమా. మళ్ళీ మా సప్తగిరి రావాలి చేయాలి అని అది ప్రభాస్ అన్నకి చెప్తే కూడా 100% ఇది క్యారెక్టర్ సప్తగిరి చేయాలి, ఆయన హీరో అయిపోతారు, చేయడం మళ్ళీ అన్నా నీకు దండం పెడతా అనద్దన్నా అంటే రా బ్రదర్ చేద్దామంటే అసలు ముందే లాక్ చేసి చేయడం జరిగింది. ఒక కొత్త మారుతి అన్నం చూస్తారు, 100% ఒక కొత్త ప్రభాస్ అన్నం చూస్తారు. అటు బిఫోర్ 5 మూవీస్, నెక్స్ట్ 5 మూవీస్ ఇది ఒక మార్క్ ప్రభాసానికి. అటువంటి న్యూ ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది, ఎంతో అందంగా ఉన్నాడు. జానర్ రిలీజ్ అయింది, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మారుతి అన్న లాంటి డైరెక్టర్కి ఇంత బడ్జెట్ దొరికినప్పుడు ఒక హ్యూజ్ విజువల్స్తో ఒక బ్లాస్ట్ అవుద్ది. అంత బాగా వచ్చింది సినిమా. రీసెంట్గా నేను టీజర్ కూడా చూసా, అంతే. ఇంకా టీజర్కి మొత్తం మారిపోద్ది. ఇంకా నెక్స్ట్ కమిట్మెంట్స్ ఏంటి అసలు? ఉన్నాయండి, మళ్ళీ కమెడియన్గా మంచి సినిమాలు వస్తున్నాయి, 2-3 ఆఫర్లు ఉన్నాయి ప్రస్తుతానికి, అవన్నీ జరుగుతున్నాయి. పెళ్లిగాని ప్రసాద్ 21st నర్వస్ వీక్ స్టార్ట్ అయింది. నర్వస్ 90s లాగా క్రికెట్లో. ఆల్మోస్ట్ సినిమా మొత్తం ఆల్రెడీ చూసుంటావు, కాన్ఫిడెన్స్ ఉండి ఉంటుంది. సో చూసిన మిగతా మీ గురువుగారు, మా అత్తగారు లాంటి వాళ్ళు కూడా మంచి హోప్ ఇచ్చారు. ఇంకా ఎందుకు నర్వస్? ఎందుకు నాకు ఎందుకు కొంచెం రివ్యూ రైటర్లు చూస్తే భయం అన్నా. వాళ్ళు మైండ్లో తిరుగుతున్నారు నాకు, అందరూ ఇలా ఏం చెప్తారా. కాదు, రివ్యూ రైటర్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు వన్స్ సినిమా బయటకు వెళ్ళిందంటే
ఆడియన్సే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఆడియన్సే. 100% ఆడియన్సే అన్న. నేను రివ్యూలు బాగా చూస్తాను. నేను రివ్యూలు చూసి ఏం చెప్పారు అనాలిసిస్ చేస్తాను, వాళ్ళు ఏం చెప్పారు, తర్వాత సినిమాకి వెళ్తాను. అంటే రివ్యూ చూసి సినిమాకి వెళ్తాను కాదు, ఒకసారి చూసి కూడా వెళ్తాను. అంటే రివ్యూ రైటర్ ప్రభావం 100% ఉంది ఇండస్ట్రీలో, అది లేదు అనేది మాట లేదు. అది కొంతమంది ఏంటంటే కొంచెం హార్ష్గా చెప్పడం స్టార్ట్ చేశారు. ఇంకా అసలు కొట్టే, ఇంకా అసలు రేపు చిన్న పాము లేదు పెద్ద పాము లేదు కొట్టేయమంటున్నారు వాళ్ళు. ఇది మాలాంటి చిన్న వాళ్ళు తట్టుకోలేరు. ప్లస్ ఆన్లైన్ రివ్యూ స్టార్ట్ అయిపోయినాయి, ఆడ పేరు నుంచి చెప్పేస్తున్నారు ఇక్కడ లైన్గా. ఇది మాలాంటి వాడికి ఒక ఫ్లాప్ పడింది అనుకున్నా, మళ్ళీ నేను 3 సంవత్సరాల తర్వాత అన్న సుబ్బారావు అన్న బాగున్నావా అంట, ఈ మధ్యలో మళ్ళీ కనపడ్డాం, మళ్ళీ మీరు నన్ను ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందని అడుగుతారు. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళం, అది నో డౌట్ ఉందనుకోండి, ఏదో రెగ్యులర్ సినిమాలు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి ఎంత మంచి సినిమా ఉన్నా, నేను ఎంత ఎగ్జామ్ రాసినా మార్కులు ఎన్ని పడతాయని ఒక చిన్న భయంగా ఉంది. దానికోసం చిన్న భయం అంతే. ఫైనల్గా ఆడియన్స్ ట్రీట్ చేస్తారు, వేరే విషయం. ఇక్కడ ఇండస్ట్రీలో ఉంటాం కాబట్టి వాటి కొంచెం భయపడాల్సి వస్తూ ఉంది అంతే. సప్తగిరి టాప్ 10 మూవీస్ అంటే ఏం చెప్తావు? నో డౌట్ మనకి ప్రేమ కథా చిత్రం, లవర్స్, ఎక్స్ప్రెస్ రాజా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, దోచెయ్. అండ్ దోచెయ్ పోసాని కృష్ణమురళి గారికి ఉరిశిక్ష ఇచ్చాం, అది చాలా బాగా, అది దోచెయ్. ఇంకోటి మనం కూడా బాగా వర్కౌట్ అయింది. ఇవి ఉన్నాయన్న, చాలా ఉన్నాయి. ఈ వరుడు కావాలను, మనం మార్కంటూ అది ఉన్న సీన్లన్నీ బాగా వర్కౌట్ అయినాయి. హీరోగా అంటే నో డౌట్ సప్తగిరి ఎల్ఎల్బి, అది దానికి ఇప్పటికీ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ టీవీలో వచ్చిన ఆ లాస్ట్ 45 minutes ఆర్గ్యుమెంట్స్ అనేది చాలామంది అప్రిషియేట్ చేశాను. లాయర్లు, జడ్జిలు, నాకు తెలిసిన మా చిత్తూరు డిస్ట్రిక్ట్ చాలామంది సంబంధించిన వాళ్ళు, బయట ఎక్కడ పోయినా ప్రేమ కథా చిత్రంకి ఎలా ఒక ఫ్యామిలీతో ఫ్యాన్ బేస్ ఉందో, ఎల్ఎల్బికి కూడా ఏంటంటే ఎక్స్పెక్ట్ బ్రదర్ దిస్ మచ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ నీ సైడ్ నుంచి అని వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే కొంచెంగా గూస్ బూమ్స్ అలా మెప్పించాను. ఇవి రెండు జీవితంలో మర్చిపోలేదు, ప్రేమ కథా చిత్రం, సప్తగిరి ఎల్ఎల్బి. సో ఇప్పుడు రీసెంట్గా కోర్టు రిలీజ్ అయింది, అవును, ప్రియదర్శిది. అవును, కోర్టు డ్రామా. అవును, సో మంచి హిట్ టాక్ నడుస్తుంది. హిట్ టాక్ సినిమా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందులో అది మళ్ళీ చూడండి, శివాజీ అన్న అసలు మారుమోగిపోతుంది అన్న పేరు. నిజంగా ఆర్టిస్ట్ కసి అనేది ఎలా ఉంటుందంటే, 25 years నేను వెయిట్ చేసినటువంటి క్యారెక్టర్ కోసం అనేది, ఏ శుక్రవారం గెలుస్తాను అనేది ఇన్నాళ్ళకి ఆయన పొటెన్షియాలిటీకి తగ్గట్ట క్యారెక్టర్ పడింది. ఆయన అలాగే చూసేస్తే మనం అలాగే మర్చిపోతాం. ఇప్పుడు మేము కూడా దానికోసం వెయిటింగ్. ఇప్పుడు సీనియర్ కమెడియన్లు అయ్యాను, ఇప్పుడున్న జనరేషను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తించి ఈ క్యారెక్టర్ వెయిట్ ఉంది, అన్న చేస్తే బాగుంటుంది అని పిలిస్తే మేము చేయడానికి రెడీ. మళ్ళీ మనం అదే కమెడియన్గా చూసామనుకోండి, మాకు చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, అప్పుడు ఇలా దారి నడాల్సి ఉంటుంది. అందుకనే ఇండస్ట్రీ మొత్తానికి నేను వేడుకునేది అంటే, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూడండి, ఆ క్యారెక్టర్ వెయిట్ ఉన్నది ఇవ్వండి, తప్పకుండా న్యాయం చేస్తా, పిలవండి, దానికి సిద్ధం. అంటే ఈ మాలో మేము ఇది చూపించుకోవాలని ఒక ఎంతూజియాజం, దీన్ని గుర్తించండి, ఆర్టిస్ట్ని గుర్తించండి అని చెప్తా. అంటే ఒకటి ఇప్పుడు అలా అనుకుంటే మనం ఓటీటీకి వెళ్ళొచ్చు, ఓటీటీలో ఫిల్మ్ చేయొచ్చు, సిరీస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. దేనికంటే రెడీ మేము చేయలేమనలేదా? ఓటీటీకి కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ ఫిల్మ్స్ కావచ్చు, ఏ ఫిల్మ్స్ అయినా ఓకే, మాకు పని కావాలి. బట్ ఆ పని రెగ్యులర్గా ఉండకుండా కొద్దిగా మీరు డిఫరెంట్గా థింక్ చేయండి. మీకు డౌట్ ఉందా, పిలవండి, వచ్చి ఆడిషన్ చేస్తాం. మీకు అన్న ఈ క్యారెక్టర్ నువ్వు సెట్ అవుతావు కావు, రైట్ బ్రదర్ రాస్తా, మీరు చెప్పండి, ఆడిషన్ చెప్పండి, ఆడిషన్లో మీకు నచ్చితే పెట్టుకొని, లేకపోతే బయటకు వెళ్ళిపోతాం. దానికి రెడీ, దేనికైనా రెడీ. సరే, ఏంటి డైరెక్షన్ ఏంటి? అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చావు. అవును, నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర ఎన్ని 6 ఏళ్ళ చేసింది? అవును, 6 ఏళ్ళలో ఎంతమంది డైరెక్టర్ల దగ్గర వర్క్ చేసింటారు? ఒక 5-6 మంది దగ్గర పనిచేసి ఉంటానన్న. బొమ్మరేలు భాస్కర్ గారు, మారుతి దగ్గర పనిచేశాను, ఓయి సినిమాకి పనిచేశాను, ఒకటి అలా మంచి సినిమాలు పనిచేశాను 6-7 ఏళ్ళు. కొన్ని సినిమాలకి లాస్ట్ షెడ్యూల్ వెళ్ళడం, కొన్ని సినిమాలకి ఆన్ అండ్ ఆఫ్కి వెళ్ళడం, ఇలా ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది అసిస్టెంట్ డైరెక్టర్గా. బట్ డైరెక్షన్ అనేది ఒక కఠోర శ్రమ, దానికి అదేదో అంటే అకుంఠిత దీక్ష, అది ఆ కాన్సన్ట్రేషన్ వేరు, అది ఇప్పుడు మనం చేయలేం. సో పెడితే, శ్రద్ధ పెడితే, ఫుల్ ప్లేజ్గా అటు పెడితే, పెన్ పెడితే ఇంకా దాంట్లో నిమగ్నం అయిపోవాలి. వేరియేషన్ ఇచ్చామా అటు ఇటు కాకుండా అయిపోతాం. సో కాబట్టి డైరెక్షన్ టచ్ చేయకూడదు. ఏదో మన కథలు చెప్పినప్పుడు మనకి తోచి ఏదైనా తోచి మీకు నచ్చితే పెట్టుకోండి, లేకపోతే మీరు చెప్పింది మేము రెడీ, అంతవరకు సఫిషియంట్, హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆర్టిస్ట్గా ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గరికి వచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అవును. సో అలా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, అరే ఒకప్పుడు మనం ఇలాగే హీరోలకి మనం ఎక్స్ప్లెయిన్ చేసామే అనే ఒక ఇది వస్తుంది కదా ఆలోచన. సో అలా
ఏ ఆర్టిస్ట్కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్కువ అటెన్షన్ పే చేసిన ఆర్టిస్టులు ఎవరంటే ఏం చెప్తా? ఎవరు? నేను అసిస్టెంట్ పనిచేసినప్పుడు అల్లు అర్జున్ గారే అన్న. అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసేంత స్థాయి కదా అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పక్కనైతే నిలబడ్డాను. అల్లు అర్జున్ గారు ఆ రోజుల్లో అది ఆ పరుగు సినిమాకి చేసేటప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది. అప్పట్లో నేను అల్లు అర్జున్ గారికి చాలా సినిమాలు నేను కథలు కూడా చెప్పించాను. నాకు ఆయన ఫోన్ చేసి ఆయనకు నాకు ఒక హీరోకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా సంబంధం ఉంది ఇప్పటికి కూడా. గిరి ఎవరైనా మంచి కథలు చెప్పాలని ఎవరైనా వెయిట్ చేస్తుంటే మాత్రం నా దగ్గర తీసుకురా, నేను వింటా. బట్ నేను వాళ్ళ డేట్లు ఇస్తాను ఏమన్నా, అది సెకండరీ. బట్ ఈ జనరేషన్ ఏమనుకుంటుంది, కథలు ఏం చెప్తుంది, నేను వినాలనుకుంటున్నాను అన్నప్పుడు అప్పట్లో నేను చాలామందిని తీసుకెళ్ళి నేను సార్కి వినిపించడం జరిగింది. ఏదైనా వర్కౌట్ అయిందా? పిల్ల నేను నువ్వు లేని జీవితానికి నేను ఈ డైమండ్ రత్నబాబు గారు ఉన్నారు కదండి, అది నేను చెప్పించాను. ఓకే. అప్పుడు ఇతను చెప్పిన డైలాగ్ వర్షన్ మెచ్చి ఆయనకి పిల్ల నేను నువ్వు జీవితానికి కార్డు వేయడం జరిగింది డైలాగ్ రైటర్గా. ఇంకొక ఇద్దరు కూడా వర్కౌట్ అయింది, రాజసింహకు కూడా వర్కౌట్ అయింది అనుకుంటా. ఇలా ఇద్దరు ముగ్గురు నేను చెప్పించింది, వాళ్ళు అలా పెట్టుకోవడం. వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు కనపడ్డా బ్రదర్ నువ్వు అప్పుడు చెప్పించడం వల్ల మాకు అవకాశం వచ్చిందని చెప్తారు. అప్పటి నుంచి జస్ట్ ఒక 10 years బ్యాక్ అలా జరిగింది. సో త్వరలో ఆడియన్స్ ముందు రాబోతున్నావు, టెన్షన్ ఉంది. అవును. ఆ టెన్షన్ ఎటు నేను అనుకోవటం అది రిలీజ్ వరకే ఉంటుంది అనుకుంటున్నాను, రిలీజ్ తర్వాత ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ అన్న. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తావు? పెళ్లిగాని ప్రసాద్ అనేది ముఖ్య ఉద్దేశం ఓన్లీ నవ్వించడం. రీసెంట్ టైమ్స్లో సంక్రాంతికి వస్తున్నాం అనేది ఎలా థియేటర్లో పడి నవ్వించారో మేము కూడా అంత నవ్వించానని నమ్మకం నాకు బాగా ఉంది. సో సేమ్ ఎస్విసి బ్యానర్లో రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళు ఎంత లేనిది ఆ సినిమా తీసుకోరు, రిలీజ్ చేయరు. సో వాళ్ళందరూ మెప్పించాను. ఇండస్ట్రీలో చాలామంది దగ్గర ఈ సినిమా మెప్పు పొందింది. రేపు ప్రేక్షక దేవులైన మీ మెప్పు కూడా నేను పొందుతాను. ప్లస్ నా కోసం ఒకసారి థియేటర్కి రండి, చూడండి. మీరు ఏం చెప్పినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్ రండి, అది చాలు. గుడ్. టీజర్తో మెప్పించిన మీ సినిమా రేపు థియేటర్లో కూడా ఆడియన్స్ మెప్పు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక డిఫరెంట్ అప్రోచ్తో నేను సినిమాలు చేయాలి అని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చావు. అలాగే ఎంతోమంది డైరెక్టర్లు నీకు తగ్గ పాత్రలను సృష్టించాలని కూడా నేను కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ, లవ్ యూ. చూశారు కదా, సప్తగిరితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.